అందరికి మళ్ళీ మళ్ళీ వణకం. చేస్తున్న బాబు 2019. దిస్ ఇస్ శ్రీ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్లేస్ ట్రిక్స్ ప్లేస్ట్. పేరుకి ట్రిక్స్ అయిన ట్రిక్స్ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. అది ఆ పద్ధతి పేరే ఫస్ట్ ఏంటిది? డేటా అనలిటిక్స్. అలా అనుకో, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ దాని నుండి చెప్పే ట్రిక్స్. ట్రిక్స్ గుడ్డిగా వేయకూడదు. సో మనతో పాటు ఉన్న సాయిమాయ ఇంపాక్ట్ పేరు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకున్నారు వెనకాల అన్నగారు. సో ఇప్పుడు మనం చేస్తున్న క్వశ్చన్ 41. అనేది ఫారెస్ట్ స్టేట్మెంట్స్. అగ్రికల్చర్ సాయిల్స్ రిలీజ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? 0.00001% పిత్తేసినా సరే వచ్చేస్తుంది. క్యాటిల్ రిలీజ్ అమోనియా ఇంటూ ఎన్విరాన్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఎవడు చూసాడు? ప్రతి క్యాటిల్ దగ్గరికి వెళ్ళి వస్తుందా లేదా మా తాకెత్తు చూస్తాడు. నో వన్ ఇస్ పాసిబుల్. దట్ ఈస్ పౌల్ట్రీ ఇండస్ట్రీ రిలీజెస్ రియాక్టివ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఎవరు చూసారు? ప్రతి పౌల్ట్రీ దగ్గరికి వెళ్ళి చూడరు కదా. ఏదో ఒక కోడి అమ్మ పక్క జరుగు నేను చూస్తాను కింద నుంచి పై ఊరుకుంటుందండి కొడితే అనేది ఏంటిది? ఆల్దేబో. ఎందుకు ఆల్దేబో? అది 41D. అంతేగాని క్వశ్చన్లు చూడగానే ఎగ్జామ్లో నాయన నేను చదవలేదే అది ఆడకండి అవుతుండే కొన్ని కామన్ సెన్స్ అప్లై చేయాలా. 42. వాట్ ఈస్ ది కామన్ ప్లేసెస్ నోన్ యాజ్ ది అలియార్, ఇజాపూర్, కంగ్సాబాటి? ఇది బాటి, డాల్ బాటి చుర్మా అది గుర్తొచ్చింది కంగ్సాబాటి చూడగానే. బట్ స్టిల్ రీసెంట్లీ డిస్కవర్డ్ యురేనియం డిపాజిట్స్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్, అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్స్, వాటర్ రిజర్వాయర్స్. అలియార్, ఇజాపూర్, కంగ్సాబాటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ప్రపోజల్ సిఎన్జి ఎన్విరాన్మెంట్. పైన ఏంటిది? ఎన్విరాన్మెంట్. సరే ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఏదో ఉండాలి. రీసెంట్ డిస్కవర్డ్ యురేనియం, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్స్, వాటర్ రిజర్వాయర్స్. సో నాకేమనిపిస్తుందంటే ఎన్విరాన్మెంట్ సంబంధించిన BA-Dలో ఉన్నాయి. ఎందుకంటే యురేనియం దానికి సంబంధించింది, కేవ్ సిస్టమ్స్ వేరే దానికి సంబంధించింది. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, వాటర్ రిజర్వాయర్స్. ఈజాపూర్, కంగ్సాబాటి. కేవ్ సిస్టమ్స్ ఎందుకు కాకూడదు? అయి ఉండొచ్చు బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ రెండు పైన కింద ఎన్విరాన్మెంట్ ఏ తీసే ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం. వాటర్ రిజర్వాయర్స్. ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఏమున్నాడా? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ తీసే. అంటే అలియార్ అనేది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని అనరు. మొత్తం రీజన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. సో బీకి తీసే. సో మిగిలింది అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్స్, వాటర్ రిజర్వాయర్స్. కంగ్సాబాటి కేవ్ సిస్టమ్స్ అంటే టు బి ఫ్రాంక్ అది ఎన్విరాన్మెంట్ కంటే హిస్టరీకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఐ గో ఫర్ డి. ఓకే, ఐ వెంట్ విత్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. డీనా? సో మళ్ళీ వాటర్ రిజర్వాయర్స్ ఎట్లయితే మరి అంత చిన్న ఇస్తాడా? కాదురా, సింపుల్. నేనేం చేసా? ఇది ఏ క్వశ్చన్ నీకు తెలియదు, ఓకేనా? సో నేను డౌట్ కొడుతున్నప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ కింద మీద చూసిన ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంట్. సో క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఓకే, యూనియన్ డిపాజిట్ ఎన్విరాన్మెంట్ ఎందుకు వస్తుంది? జాగ్రఫీ ఎందుకు వస్తుంది? ఓకే, దిస్ ఇస్ జాగ్రఫీ. ఓకే, అంటే పర్టికులర్ రిసోర్స్ అన్ని. ఓకే. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది అలియర్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అండు. ట్రాపికల్ రీజియన్ మొత్తం ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటారు. అంతా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అలా ఉంటారు. అలియర్ ఏంది, ఈజాపూర్ అనేది పర్టికులర్ స్పాట్ అది. అవును, అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్. ఇది హిస్టరీ. అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఇట్స్ మోర్ లైక్ ఏ హిస్టరీ. yes, so it's more like a history than environment. Okay, so B common sense లేదు, so I'll go for D. Nice. So this is how not particular place. B అనేది not particular place కాదు. That's how it's D. Official answer is also D. 43. హైడ్రోజన్ CNG ఆప్షన్లు ముయ్యాలా? 4 ఉన్నాయి, 5 ఉన్నాయా? 4. ఓకే. In the context of proposals for the use of hydrogen CNG as fuel for buses in public transport, consider the following. The main advantage use of HNC is elimination. First win eliminate చేయాలి. Point see the point is usually elimination is wrong ఉంటుంది, but still ఉన్నది తెలియదు చూసేసి వస్తుందేమో చూద్దాం. Okay. HNC fuel reduces carbon dioxide and hydrogen, అందుకే యూజ్ చేస్తారు. as simple as that. Yes. Hydrogen up to 1/5 by volume can be blended with CNG as fuel for buses. Can be అన్నాడు by volume అయి ఉండొచ్చు. ఓకే, నాట్ షూర్. ఇంకోసారి చదవాలనిపిస్తుంది కాబట్టి యూజువల్గా అట్లా ఉంటుంది బుక్ ఇచ్చేది.
HCNG makes the fuel less expensive than CNG. CNG ఆల్రెడీ ఉంది, దానికి వెళ్ళి ఇంకో అటాచ్ చేయాలి, ఊరుకుంటా రేటు యూజువల్ పెరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్ అగేన్స్ట్ కామన్ సెన్స్. ఓకే. లెస్ ఎక్స్పెన్సివ్ అయితే కాదు. సో 4th పక్క తీసేయాలి. సో నాకేం తెలీదు, ఇఫ్ ఇట్స్ 2023 స్టిల్ ప్రిపేర్ పెట్టాలి. ఐ విల్ గో ఫర్ 4లో 2. ఇందాక 5లో 3 వెళ్ళినట్టు 4లో 2 వెళ్తా. చూద్దాం ఇక్కడ ఏమి చూద్దాం. 4 తీసాయి. సో 4 తీసాయి, 2, 3 పక్కా ఉండాలి. ఇది కరెక్ట్గా అడిగాడు కదా క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. సో బి. సేమ్ బి. అండ్ ఇంకోటి 2 and 4 చూడు, హెచ్సిఎన్జి 4లో 2 కలిసి ఉండవు. అదే అది సాయిమా. ఇదంటే మీకు సాయిమా ఫోటో మీకు బొమ్మ పెట్టేయాలి. డీలో కలిసి ఉన్నాయి. ఇది డీలో కలిసి ఉన్నాయి. డీలో కలిసి ఉన్నాయి అంటావా? ఎస్. సో డి తీసేయాలంటావు. అండ్ 1లో 2 కానీ 4 కానీ లేదు. సో 1 అంటే ఏ కూడా తీసి, ఓకే, మిగిలింది బి అండ్ సి. ఇది 3 స్టేట్మెంట్ కాదు, 1 ఓన్లీ 4 ఓన్లీ ఉందండి దానికి. 4 స్టేట్మెంట్ అది. సో యూజువల్గా 3 స్టేట్మెంట్స్ ఉండాలి దానికి. అది ఓన్లీ 3 స్టేట్మెంట్ దానికి, 4 స్టేట్మెంట్ దానికి కాదు. సో యూజువల్లీ దీనికి 3 స్టేట్మెంట్స్ ఉండాలి కరెక్ట్ అవ్వాలంటే. యూజువల్లీ 3 స్టేట్మెంట్స్ ఉండాలా. టు అప్లై దిస్ ట్రిక్. ఎవరు చెప్పారు ఇది? కొటేషన్ పెట్టండి. కొటేషన్ పెట్టి హ్యాష్ పెట్టి నన్ను పాపులర్ చేయండి. #సాయిమాయ. అది నెక్స్ట్ 44. Why are dewdrops not formed in cloudy night? Why are dewdrops not formed in cloudy night? Clouds. Maya. Clouds. చూద్దాం. Not formed in cloudy night. Clouds absorb the radiation released from the earth's surface. Correct. Clouds not formed on a cloudy night. Okay. Clouds reflect, అందుకే ఫార్మ్ అయితే clouds reflect back the earth's radiation. కరెక్ట్గా చేస్తే earth's surface would have low temperature in cloudy nights. ఎందుకు? Clouds deflect the blowing wind. Clouds deflect the blowing wind to ground level. దీనికి సంబంధం కూడా లేదు, తీసే ఫస్ట్. చాలా వేగ్గా ఉంది. earth's surface would have low temperature in cloudy night. సో ఉంటే cloudy night వల్ల earth temperature కరెక్ట్గా ఉంటుంది, లో ఉంటుంది. లో ఉండడం వల్ల dewdrops. Why are dewdrops not formed in cloudy night? Clouds reflect back the earth's radiation. Clouds absorb the radiation released from the earth's radiation. దానికి దీనికి dewdrops సంబంధం ఏముంది? dewdrops ఎర్త్ మీద ఫార్మ్ అవ్వాలి. సో I will go for C. I'm going with Bombay. Clouds reflect back the earth's radiation. Clouds reflect back the earth's radiation. అవును. సో ఇది ఉండడం వల్ల పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ అంటావా? అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. చెప్పు ఎందుకు? మూడిట్లో క్లౌడ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఏ అండ్ బి చూడు, రెండు కాంట్రడిక్టరీ ఉన్నది. రెండు ఎర్త్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నది. ఒకటి అబ్జర్వ్ అంటది, ఇంకోటి రిఫ్లెక్ట్ అంటుంది. రేడియేషన్ రెండు రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాయి. ఎర్త్ రేడియేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ ఉంటుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అంటుంది. అంటే ఇన్ సింపుల్ రెండు కాంట్రడిక్టరీ. సో అందులోనే ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ ఇందులోనే ఉందంటావు? ఎస్. కాంట్రడిక్షన్స్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఎస్. హాట్ ఆస్ఫాల్ట్, కోల్డ్ ఆస్ఫాల్ట్ లాగా. ఆన్సర్ లైస్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ ద. అంతేనా? ఎస్. ఇది ఒకటి క్లౌడ్స్ అబ్జర్వ్, క్లౌడ్స్ రిఫ్లెక్ట్. ఇంకోటి కోల్డ్ ఆస్ఫాల్ట్, హాట్ ఆస్ఫాల్ట్. క్లౌడ్స్ అంటున్నాడు కానీ ఏడో దాన్ని ఏమంటారు ఇక్కడ, విండ్స్ గురించి అంటున్నాడు. క్లౌడ్స్ కానీ ఇది విండ్స్, కానీ ఇక్కడ మాత్రం చూడు రేడియేషన్, ఎర్త్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ స్పెసిఫిక్ కాంట్రడిక్టరీ అవుతుంది. నాలెడ్జ్ పర్స్పెక్టివ్ నాకు తెలీదు. సో మీరు జాగ్రఫీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళగలరు. 45. Consider the following statement. The 44th Amendment Act to the Constitution introduced an article placing the election of the Prime Minister beyond judicial. 44th మొరార్జీ దేశ్ ఎందుకు చేస్తాడు? 44th మొరార్జీ దేశ్ టైంలో వచ్చింది. అది నాట్ ఇందిరాగాంధీ టైం. సుప్రీం కోర్ట్ 99th అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్. 42nd అమెండ్మెంట్ కదా ఇందిరాగాంధీ చేస్తే. బట్ స్టిల్ బియాండ్ జ్యుడిషియల్ అనేది ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ అనేది
42nd అండ్ లేదు, ఇందిరాగాంధీ చేసింది బట్ ఒకసారి. 42 1976 లో వచ్చింది. ఓకే. సో అప్పటికే ఆల్రెడీ ఏంటిది తను ఇందిరా వేస్తున్నారు మేబీ ఇంకా దానికంటే ముందే కావచ్చు, బట్ ముందే. చేసింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ చేసింది ఇందిరాగాంధీ. The Supreme Court of India struck down the 99th Constitutional Act as being violated of the independence of judiciary. 99th Constitutional Amendment Act దేనిపైన NJAC. సో ఆబ్వియస్లీ దాని జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఎప్పుడు తగ్గించుకోదు, వేరే వాళ్ళు మాత్రం ఇది దూరిపోద్ది. సో యా డి అండ్ బి చూడు ఇక్కడ, యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్. ఒకసారి As అఫీషియల్ being- ఆన్సర్ ఈజ్ బి. ఓకే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బి. ఎందుకు మరి కరెక్టే కదరా? ప్రజెన్స్ ఆఫ్ మైండ్. రాత్రి 2:30 అయిందని చెప్పేసి ఇక్కడ చూడు, Yeah. యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ద, ఇది పక్కా కాపీడ్ అది. ఇంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ చాట్ జీపీటీలు ఇవే రాస్తాయి, లేకపోతే టెక్స్ట్ బుక్లు రాస్తాయి. సో ఇట్స్ లైక్ సిల్లీ. ఫోకస్. నైట్ 2:30 అయింది, ఇవాళ కంప్లీట్ చేద్దాం కూర్చున్నాం. Yes. సో ఏం చేయలేం, కొన్ని పోతుంటాయి. ఇట్స్ ఓకే. 46 ఆప్షన్ ముయ్యాలా, ఎందుకంటే 28 షెల్ ప్రిపేర్ అవ్వాలి. The motion to impeach a judge of Supreme Court of India cannot be rejected by speaker in the Lok Sabha. Cannot be rejected తీసేయి, నాలెడ్జ్ రిజెక్ట్ చేయొచ్చు. As per Judge Singhvi Act, the Constitution of India defines and gives details of what constitutes incapacity. అదైతే ఇంకెప్పుడు ఇంకేముంది, చాలా కష్టం అన్నమాట. అది బేసిక్గా అవ్వట్లేదు. బేసికలీ యూజువల్లీ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్, సో యూజువల్లీ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ యూజువల్లీ రాంగ్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్, డీటెయిల్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ గివెన్ అంతే ఇచ్చారు, నాలెడ్జ్. Fourth, if the motion for the impeachment of judges is taken up for voting, the law requires the motion to be passed by each of the parliament by the majority of total members of the house and by not less than 2/3 ఇదే కదా బేసికల్లీ అంతే, స్పెషల్ మెజారిటీ. సో ఏం తెలియపోతే 2023 స్టైల్ 4లో 2 ఇక్కడ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ తప్పు. కాన్స్టిట్యూషన్ డిఫైన్స్, ప్రిస్క్రైబ్స్, క్లాసిఫైస్. classifies usually wrong. So yeah, so answer is 3 and 4. 4లో 2. Official answer is also C. అండ్ సెకండ్ అండ్ థర్డ్ లో చూడు, తో స్టార్ట్ అయింది. ఇది సాయిమయ అంటే ఇలా ఉంటుంది. అది ఇంకోటి ఫస్ట్ అండ్ థర్డ్ లో చూడు, రెండు. ఫస్ట్ ఏమైంది దాలేదా? ఓకే, ఫస్ట్ నేను చూడలేదు. సో ఓకే, కాకపోతే ఇక్కడ చూడు ఫస్ట్ అండ్ థర్డ్ లో చూడు, ఇవి రెండు 1968 గురించి చెప్తుంది, బట్ కలిసి ఉండొద్దు. ఇంకా అంతే, అది దట్స్ సాయిమయ, యువర్ ట్రిక్ స్పెషలిస్ట్. మిగతా నువ్వు చెప్పేసినావు. ఫస్ట్ Yeah. దాంట్లో కెనాట్ అని, తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అని, అవి First దాంట్లో extreme cannot. words. Yeah. 9th schedule was introduced in the constitution by First Amendment Act, Jawaharlal Nehru, 1951. అనుకుంటా. Knowledge. Same, జవహర్లాల్ నెహ్రూ. Efficiency is also a knowledge. ఏం తెలియపోతే మోస్ట్ ఫేమస్ ఈజ్ ఆల్సో జవహర్లాల్ నెహ్రూ. మోస్ట్ ఫేమస్ జవహర్లాల్ నెహ్రూనా? ఆబ్వియస్లీ. ఈవెన్ బియాండ్ ఇందిరాగాంధీ. టు బి ఫ్రాంక్, అయితే ఓకే. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అప్పటి నుంచి ఉన్నారా, ఉమ్, 16 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్. ఓకే, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ 48 ఆప్షన్స్ ముయ్యాలా. Consider the following statement. Coal sector was nationalized by government of India. ఎందుకండి కరెక్ట్. నో కోల్ బ్లాక్స్ ఆర్ allocated on lottery basis. ఇంకేముంది, ఇచ్చేయండి డైరెక్ట్గా. టిల్ రీసెంట్లీ ఇండియా ఇంపోర్ట్ కోల్ టు మీట్ ది షార్టేజెస్ ఆఫ్ డొమెస్టిక్ సప్లై, బట్ నౌ ఇండియా ఈజ్ నవ్వు మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సిటీ యాడ్ చేస్తే యూజువల్ తప్పు ఉంటాయి. సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ కోల్ ప్రొడక్షన్. సెల్ఫ్ సఫిషియంట్ అయితే ఇంకేం ఆస్ట్రేలియా ఆదాని ఎందుకు కొన్నాడు ఆస్ట్రేలియా మెయిన్స్. ఇంకో టిల్ రీసెంట్లీ అని చెప్పు, అందులో పాయింట్ ఉంది. టిల్ రీసెంట్లీ ఏంది, వెరీ రీసెంట్లీ ఏంది, రీసెంట్లీ అనొచ్చు కదా. అది అంటే చెప్తున్నాడు అతనే, నేను క్రియేట్ చేసిన ఇదని చెప్తున్నాడు. ఎస్ ఎస్ అంటే తప్పు.
నో సో అఫిషియల్లీ అంటే ఓన్లీ వన్ పేరు, ఇక్కడైతే వన్ ఓన్లీ. ఇక్కడ సాయమే కళ్ళలో మళ్ళీ మెరుపు కనిపిస్తుంది. ఎస్. సాయి ట్రిక్స్ వర్కౌట్ అవుతాయి. అది మొత్తం ట్రిక్స్ తో చేసేయచ్చు సాయి ట్రిక్స్. 40 అఫిషియల్ ఆన్సర్ కూడా ఇయ్యాను. 49 ఇంపాక్ట్ ప్లేయర్ మళ్ళీ రంగంలో దిగారు. 49 Catch the following in the Parliament Prevention of Disqualification Act 1959 exempt several posts from disqualification on the grounds of office of profit. Bookish గా ఉంది. మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుంది బుకిష్. The above mentioned act was అంటే దాని కంటిన్యూషన్. బట్ స్టిల్ 5 times చేసిండే నా డౌట్. యూజువల్ డేటా తప్పు ఉంటుంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ షూర్. బట్ లేపింది అయితే అక్కడ కంటిన్యూషన్. ఎగ్జాక్ట్లీ. బట్ 5 times అనేది తేడా పడుతుంది. అన్నిసార్లు చేసి ఉంటారా అని. బట్ స్టిల్ థర్డ్, ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ వెల్ డిఫైన్డ్ తీసే. తప్పు. అండ్ నువ్వు సెకండ్ చూడు, ద అబోవ్ మెన్షన్డ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ 5 times 10 times తెలియదు, బట్ కంటిన్యూషన్ ఉంది. అంటే ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ కూడా రైట్ ఉంటుంది. సో 1 and 2 అయితే పక్కా రైట్. థర్డ్ ఇస్ వెల్ డిఫైన్డ్ అంటే లాస్ట్ పేపర్ లో చెప్పాను కరెక్ట్ కాదనట్లేదు. అదే బట్ స్టిల్ 5 times అనేది నాకు మరి ఎంత ఫ్యాక్చువల్ గా కరెక్ట్ ఇచ్చేసాను డౌట్. ఓకే. టు బి ఫ్రెండ్ నాకు తెలియకపోతే 3 కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఏం చెప్తా అన్న. ఓకే, ఇప్పుడు మన సందిగ్ధంలో చూసుకుందాం. ఇప్పుడు ఏదో 3 వెళ్ళాలా లేదంటే ఫ్యాక్ట్ యూజువల్లీ తప్పు ఉంటుంది. బట్ ఇక్కడ ఇది కంటిన్యూషన్ మొత్తం క్లియర్ ఉంది. అబోవ్ మెన్షన్ యాక్ట్ అంటే పైది ఫస్ట్ పక్క కరెక్ట్ అని చెప్తున్నాడు. సెకండ్ది నిన్నటి లాజిక్ ప్రకారం చూసుకుంటే కరెక్టే, నేను కాదనట్లేదు. బట్ 5 times వాట్ ఇస్ దిస్ 5 times అన్నా చెక్ చేస్తాడా? బట్ సాయి అన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా? లేదన్నా. మెన్షన్ అంటే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు, అది డిఫైన్ చేయలేదు. మెన్షన్ చేశారా? లేదన్నా చేయలేదు. 52nd మన కాన్స్టిట్యూషన్ ఎందుకు చేశారు? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కోసం కదా అన్న. ఒకవేళ డిఫైన్ చేసినా చేయకున్నా Define చేయలేదు. అయితే చేయలేదన్న. ఇది మాత్రం నేను షూర్ చెప్తా. డిఫైన్ చేసి ఉంటారు. ఒకవేళ డిఫైన్ చేసినా చేయలేదంత నాకు తెలియదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, వెల్ డిఫైన్ అయితే చేయలేదన్న. అతను డిఫైన్ చేసిన అంటే వెళ్ళా కాదు అనేది మనం అలా చెప్తాం. లేదన్న. చేశారని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఒకటి చెప్తాన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అనుకుందాం అన్న, అతను ఏమంటాడు, ద టర్మ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. కానీ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏంది? సాయిమాయ అది పక్కా రాంగ్ అన్న. 3 అవుట్ అండ్ అవుట్ రైట్. వెళ్ళని లేకపోతే కరెక్ట్ పెట్టేవాడు. మేబీ థింక్ చేస్తుండే ఒక 2 సెకండ్లు నా బ్రెయిన్ తోనే. The above mention was amended 5 times and usually నేను చెప్పిన లాజిక్ ప్రకారం నేను అదే పెట్టాలి, 1 and 2 వెళ్ళాలి. ఓకే. బట్ ఇన్స్టెంట్ చెప్పిన రాంగ్. బట్ ఓకే, లెట్స్ గో ఫర్ ఎక్స్ట్రా డే. ట్రిక్స్ సరిగ్గా ఫాలో అవుదాం. ఓకే చూద్దాం. ఏడేముంది 3 తీస్తే ఆన్సర్ అదే వచ్చింది. సెకండ్ ఫస్ట్ దాని కంటిన్యూషన్ లో ఉంది అది. అంటే ఫస్ట్ పక్కా రైట్. సో ఇప్పుడు మనకి రైట్ ఇస్తాం. మనకి ఇంకోసారి ఏం చేయాలంటే ఇది కూడా కన్ఫర్మ్ అయింది. 2018 కూడా చూసాం. 19 కూడా అబోవ్ మెన్షన్ అని సడన్ గా మళ్ళీ కొత్తగా వచ్చిందంటే పైది కరెక్ట్. సెకండ్ కూడా కరెక్ట్ రైట్. యాక్చువల్లీ ఒకటే స్టేట్మెంట్ ని బ్రేక్ చేసి 2 ఆప్షన్లు ఇచ్చాడు. బేసిక్ ఏంటంటే అది బద్ధకం. ఇది పేపర్ సెట్టర్ బద్ధకం. సరిగ్గా చేయలేక పైది కూడా లేపేసి కింద కూడా లేపిస్తాడు. 3గా వెళ్తున్నాడు అనమాట. మీరు అడిగితే నేను చెక్ చేస్తాను, 3గా ఒకటే చెక్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా ఓపిక లేదు, టైం అయిపోయింది, వేరే సబ్మిట్ చేయాలి పేపర్ని. 3 చెక్ చేసినప్పుడు టర్మ్ ఇస్ వెల్ డిఫైన్ అన్నాడు. తీసేయండి రావు, మీరు పెట్టండి రావు, మీరు అతను కూడా నీ లెక్క April 1st సబ్మిట్ చేయాలి, మరి అందుకే 31st నైట్. ఇట్స్ ఎ ఫూల్స్ డే. 50th question. Under which schedule of the constitution can the transfer of tribal land to private parties for mining can be declared null and void? Tribal అంటే 6th schedule. అంటే 6th schedule. 6th లో అంటే ఇంకేమైనా 5th బి. SCs and STs కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ బేసిక్గా వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం తెలియదు. బట్ యూజువల్లీ 6th షెడ్యూల్ నీకు డౌట్ ఉంటే ఇది ఉందా, నార్త్ ఈస్ట్ మ్యాప్. యా, నార్త్ ఈస్ట్ మ్యాప్ అంటే ఇది 6th షెడ్యూల్. ఈ 4 ATMM ఇది అంటే లైక్ ఆ 4 ఉంటాయి. మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, మిజోరం. ఈ 4
అదే ఏదో 9 కన్సిడర్ అవుతుంది. అరే మొత్తం అయితే 80 అరే కింద మిజోరాం రా, పైన మణిపూర్, దానిపైన నాగాలాండ్, దానిపైన ఓకే, జస్ట్ 6 షెడ్యూల్ కింది. ఈ ఈ పార్ట్ ఓకే ఉంటది సార్. ఈ 4 ఓకే ఇక్కడ మేఘాలయలో ఉంటుంది అనమాట. అస్సాం లైట్ టచ్ అవుతుంది. ఇక్కడ ట్రిపుల్ ఉంటుంది. ఇది మిజోరాం. లాస్ట్ కింద హ్యాంగ్ అవుతుంది చూసావా, కాతం, అది మిజోరాం. ఓకే 50 క్వశ్చన్లు అయిపోయాయి. మళ్ళీ కలుసుకుందాం, నిద్ర లేపుతున్నా. అంతవరకు బాయ్ బాయ్.